ఈతమాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదు అరెరెరే ఈతమాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదు తగరము బంగారు కాదు తగిలినోడు మొగుడు కాదు. మాట వినాలి పుష్పం మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. ఎందుకే చెబితే వినరు, మంచిగా చెప్పినప్పుడు వినాలి. ఒక సినిమా తీశారు పుష్పం అని, ఏదో అట్టట్ట ఆడింది. ఇంకో సినిమా తీశారు ఎర్రి పుష్పం అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చెవిలో పువ్వులు ఎట్టుకుంటాము అంటున్నారు. ఎందుకు చెప్పు డబ్బులు బొక్క. పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టినట్టు పుష్పాత్రి సినిమాలో ఐటమ్ సాంగ్ కట జాన్వీ కపూర్ అయితే చాలా బాగుంటుందట. పాట బంపరిట్ అయిపోతుంది అంటున్నాడు ఆ దేవిశ్రీ ప్రసాద్. మొదటి దానికి మొగుళ్ళేడు గాని కడదానికి కళ్యాణం అన్నాడట వెనకటిపోగడు. ఎందుకే దిక్కుమాలిన పత్యాపారం. ఉన్న సినిమాలో ఏవో కొట్టుకోకుండా లేని సినిమా గురించి మాట్లాడటం. అప్పట్లో ఏటన్నారు, సినిమాలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కట్టింగ్ చేశాము, అవన్నీ పుష్పాత్రిలో చూపిస్తాము, అవన్నీ పుష్పాత్రి కోసం దాచిపెట్టాము అన్నారు. సినిమా ఎండింగ్ లో పుష్పాత్రి అని కూడా అప్పుడే టైటిల్ వేసేశారు. కానీ శివరాత్రికి ఏటయింది, పెద్ద బొక్కడిపోయింది. వచ్చిన చిల్లర డబ్బులు సరిపోక పుష్పాత్రి కోసం దాచిపెట్టాం, అద్భుతమైన సన్నివేశాలు అన్నారు కదా, అవన్నీ కలిపి ఓ 20 నిమిషాలు మళ్ళీ సంక్రాంతి పండుగ తర్వాత సినిమాకి అతికించి రీలోడెడ్ అని విడుదల చేశారు. పోనీ కొత్తగా అతికించిన సన్నివేశాల్లో ఏమైనా పుష్పాత్రికి కలిసి వచ్చే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏటి లేవు, అంత డొల్లే. ఏదో ఒకటి చెప్పి జనాన్ని మాయ చేసి ఇంకాస్త చిల్లర పోగేసుకుందామని ప్లానింగ్ చేశారు. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. పైగా అన్ని రోజులు ఊరికే ఉండి రీలోడెడ్ సినిమా రిలీజ్ చేసే ముందు జనాల్లో సానుభూతి కోసం అన్నట్టు అప్పుడు ఆసుపత్రిలో ఉన్న పిల్లాన్ని పరామర్శించడానికి వెళ్లారు అయ్యగారు. అయినా సరే కాసులు రాలేదు. ఇక ఐటీ ఆఫీసర్లు వచ్చి పేకు కలెక్షన్ల బండారం కూడా మొత్తం బయట పెట్టేశారు. అదట్ట ఉండని కానీ పుష్ప 2కే దిక్కు దివానం లేదు. పేకు కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొట్టామని చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 3 సినిమా తీసి ఏడు చేసుకుంటారు. పైగా దాచిపెట్టాం, వజ్రాలున్నాయి, మనులున్నాయి అని చెప్పారుగా, ఆ సీన్లన్నీ రీలోడెడ్ సినిమాలో అతికించేశారు. అట్లాంటప్పుడు మళ్ళీ ఏడు తీస్తారు. పుష్ప 2 సినిమా తర్వాత ఆయన రచ్చ చూసి పుష్ప 3 లేదు బొంగు లేదు, నన్ను వచ్చేయండి మీకో దండం అని సుకుమార్ మీద చిందులేశాడట పుష్పరాజు. హీరోలంతా సమాజానికి పనికొచ్చే పాత్రలు చేసుకుంటుంటే తానొక్కడు స్మగ్లర్ సినిమా తీసి ఎరి పుష్పం అయిపోయాడని గట్టిగానే బెంగెట్టుకున్నాడట. అందుకే అట్లాంటి పాత్రలు చేయటం కంటే అన్ని మూసుకొని కూకుంటేనే మంచిదని డిసైడ్ అయ్యారంటున్నారు. కాదు కూడదని మూడో సినిమా కూడా తీశారంటే మాత్రం ఈసారి జనం మామూలుగా గడ్డెట్టరు. పోనీ పుష్ప 3లో అయ్యగారిని మంచోళ్ళ చూపిద్దాం అనుకున్నా అది ఎట్టా కుదిరిద్ది. తగ్గేదేలే అన్నాడు, అట్టా చేస్తే తగినట్టే అవుతుంది. పుష్ప 3 సినిమా జనం చూడాలంటే ముందు ఆ గుటకాలు నవ్వడం ఆపాలి, పోలీసు వాళ్లకు దండం పెట్టుకునే సీన్లు ఎట్టాలి. అన్నింటికీ మించి ఎర్రచంద్రం సెట్లు కొట్టినందుకు పుష్పరాజును జైల్లో ఎట్టి కొవ్వంతా కరగదీయాలి. సినిమాలో సీఎంతో ఎట్టుకున్నాడు కాబట్టి ఆ లెక్క కూడా చెల్లించాలి. ఇట్టా చాలా బొక్కలే ఉన్నాయి పుష్ప 3కి. అందుకే ఇప్పుడు దాని జోలికి వెళ్తే ముడ్డి కింద టైం బాంబు పెట్టుకున్నట్టే. అట్లాంటి పని చేస్తారని అస్సలే అనుకోవటం లేదు ఎవ్వరు. అయినా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో పడ్డ డిసెంబర్ 4 మిడ్ నైటే మొదలైంది పుష్ప 3 సినిమా. పుష్ప 2ని ఎండితెర మీద చూపిస్తే పుష్ప 3ని డైరెక్ట్ గానే చూసేశారు జనం. సిండికేట్ బలంతో సినిమాలో సీఎంను మార్చేశాడు పుష్ప. కానీ బయట సీఎం రేవంత్ అన్న పుష్పరాజుకు అసలైన సినిమా చూపించాడు. పుష్ప 3లో ముఖ్యమంత్రి రేవంత్ అన్నే హీరో. పుష్ప 2 హిందీలోనే ఆడింది కానీ రేవంత్ అన్న చూపించిన పుష్ప 3 సినిమా దేశం అంతా ఆడింది. చట్టం తన పని తాను చేస్తే ఎట్టా ఉంటుందో, పుష్పరాజుకు చివరికి చట్టం ఎట్టా బుద్ధి చెప్పిందో లోకం అంతా చూసింది. ఆల్రెడీ జనం అంతా చూసేసిన సినిమా పుష్ప 3. ఇంకేముందని మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. అదంతా ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదులే కానీ బచ్చాగాళ్ళంతా బజ్జీలు తింటూ ఇంట్లో కూకోవాల్సిందే.